వెల్కమ్ టు రాజ్ న్యూస్. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ప్రారంభ ఫ్లెక్సీలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఫోటో ఎందుకు పెట్టలేదని బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, జిల్లా నాయకులు మల్లేష్ తో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు రగడ జరగగా ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ కలుగజేసుకుని ఇద్దరు వర్గాలను సముదాయించారు. మరోసారి ఇలా పొరపాటు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ కార్యకర్తలు శాంతించారు. ఇప్పుడు గౌరవనీయులు చెప్తున్నా అట్లా ఉండదు. ఎంపీ మీకే కాదు, మాకు అంది ఎంపీ ఒకటే ఉంటాడు, ఎమ్మెల్యే ఒకటే ఉంటాడు, ఎంపీ ఒకటే ఉంటాడు, అందరు అట్లా కాదు. ఒకటే ఉంటాడు, ఎంపీ ఒకటే ఉంటాడు, అందరు అట్లా కాదు. అదే అదే అది అది పొరపాటు అయిందని నేను చెప్తున్నా. ఇట్లా పొరపాటు వల్ల జరగనీయకుండా చెప్తున్నా. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ప్రారంభ ఫ్లెక్సీలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఫోటో ఎందుకు పెట్టలేదని బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, జిల్లా నాయకులు మల్లేష్ తో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు రగడ జరగగా ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ కలుగజేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు. మరోసారి ఇలా పొరపాటు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ కార్యకర్తలు శాంతించారు. మాజీ మంత్రి కన్నబాబు, వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. వ్యవసాయ శాఖ మంత్రిగా కన్నబాబు, సీఎంగా జగన్ తమ పాలనలో రాష్ట్రానికి ఏం వెలకబెట్టారో చెప్పారన్నారు. విపత్తుల సమయంలో జగన్ ఎప్పుడైనా పర్యటించారా అని ప్రశ్నించారు. గాలిలో తిరగడం తప్ప ఏం చేయలేదన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో ముందుకు వెళ్తుంటే జగన్ టీం వాటిని డైవర్ట్ చేస్తున్నారని, కన్నబాబు ఒత్తిడితోనే అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు కష్టం వస్తే సీఎం చంద్రబాబు 5 నిమిషాల్లో అక్కడ ఉన్నారన్నారు. కానీ జగన్ ప్యాలెస్ లో కూర్చున్నాడు అంటూ విమర్శించారు. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే నాయకుడే నిజమైన రాజకీయ నాయకుడని వ్యాఖ్యానించారు. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి నిబంధన మరియు తేమ శాతం 12 వరకు పెట్టిన నిబంధనలను సడలింపు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా ఎకరానికి 15 వరకు క్వింటాళ్లు మరియు తేమ శాతం 20 వరకు సీసీఐ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పత్తి మరియు వరి, ఇతర పంటలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, దీనివల్ల దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడిల్లి గ్రామ శివారులో నూతనంగా పోచమ్మ ఆలయం నిర్మించారు. పోచమ్మ ఆలయంలో ఈ నెల 7వ తేదీన విగ్రహాల ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలోనే విగ్రహాలు గ్రామానికి చేరుకున్నాయి. విగ్రహాలు గ్రామానికి చేరుకోవడంతో మహిళలు మంగళహారులతో అమ్మవారితో పాటు పరివార విగ్రహాలకు ఘన స్వాగతం పలికారు. గ్రామానికి చేరుకున్న విగ్రహాలను ఆలయ ప్రాంగణం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు ప్రారంభమైంది. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ తో పాటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ప్రారంభించారు. క్వింటాల్కు 8,100 మద్దతు ధర ఉందని, రైతులు తమ పత్తి దిగుబడులను సీసీఐ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని నిరుపేదలు నిరసనకు దిగారు.
అంకాపూర్ గ్రామానికి చెందిన నిరుపేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అతని అనుచరులు డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపట్టామన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బిఎన్హల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో 7,88,00,000 నిధులను ఖర్చు పెట్టి గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను నిర్మించి ప్రజలకు మరింత సేవ చేస్తామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. నరీన్ డెంటల్ ఆసుపత్రి సమీపంలోని విద్యుత్ స్తంభం వద్ద ఉన్న చెత్త కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభానికి ఉన్న వైర్లు పూర్తిగా దగ్ధం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ అధికారులు కరెంటు నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అనంతరం అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని శివారులోని గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన రావికంటి సాయి కృష్ణ అనే యువకుడు గల్లంతయ్యాడు. స్నానానికి అని వెళ్లి యువకుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సాయి కృష్ణకు ఫోన్ చేశారు. కానీ అక్కడికి వచ్చిన భక్తులు ఫోన్ లిఫ్ట్ చేసి బట్టలు, సెల్ ఫోన్ ఇక్కడే ఉన్నాయని, యువకుడు మాత్రం కనిపించడం లేదని తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కార్తీక సోమవారం సందర్భంగా దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు భక్తులు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.